గుర్తుందా కమల్ హాసన్ గారు అప్పుడు ఏమన్నారు? మళ్ళీ ఇప్పుడు ఆయన ఇంకేమన్నారో తెలుసా? మొబైల్ మసాలా వారియు ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోతూ కమల్ హాసన్ గారి మాటల్ని ఒక్కసారి గుర్తు చేసుకుంది. నాగ్ అశ్విన్ గారు తెరకెక్కించినటువంటి కల్కి 2898 AD సినిమా సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేస్తుంది. అయితే ప్రభాస్ గారు భైరవగా ప్రధాన పాత్ర పోషించినటువంటి సైన్స్ ఫిక్షన్ మూవీలో కమల్ హాసన్ గారు విలన్గా సుప్రీం యాస్కిన్ పాత్రతో ప్రేక్షకుల్ని మెప్పించేశారు. ఆ పాత్రలో ఆయన తప్ప ఇంకెవ్వరూ కనువిందు చేయలేరు అని చెప్పి మరోసారి నిరూపించేశారు. అయితే రీసెంట్గా చెన్నైలో ఈ సినిమాని చూశారంట. కల్కి సెకండ్ పార్ట్లోనే నా పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పి ముందే అన్నారు. ఒక అభిమానిగా మొదటి భాగం షూటింగ్లో నేను కూడా పాల్గొన్నాను. ఇండియన్ సినిమా ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో సందడి చేస్తోంది. నాగ్ అశ్విన్కి సహనం చాలా ఎక్కువ. పురాణాలను సైన్స్కు ముడిపెట్టి కల్కిని అద్భుతంగా రూపొందించారు. నన్ను యంగ్ హీరోస్ లిస్ట్లో ఉంచాలా, అలనాటి నటీనటుల లిస్ట్లో చేర్చాలా అని చెప్పి చాలా ఆలోచించారు. చాలా ఓపిక్గా కథని రాసుకున్నారు. అంతే ఓపిక్గా తెరకెక్కించారు అని చెప్పి నాగ్ అశ్విన్పై ప్రశంసల వర్షం కురిపించేశారు కమల్ హాసన్ గారు.